జోడీ. నాన్న రాని పని అస్సలు ట్రై చేయకూడదు, వచ్చిన పని అస్సలు ఫ్రీగా చేయకూడదు. అందుకే బోర్ కొట్టించడం మాకు రాదు, మేము ట్రై చేయం. ఎంటర్టైన్మెంట్ వచ్చు, అస్సలు ఫ్రీగా చేయం. ఓకే, ఇక్కడ రాబోతున్న పర్ఫార్మెన్సెస్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో దాని తర్వాత వచ్చే ఎంటర్టైన్మెంట్ ని అంతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంతకీ పర్ఫార్మెన్స్లు ఎవరెలా చేస్తారు, దాని తర్వాత ఎవరికి టాస్కులు పనిష్మెంట్లు వస్తాయి, ఇవన్నీ తెలియాలంటే మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ అసలైన వాళ్ళు రావాలి. ఎస్, వాటిని జడ్జ్ చేసే వాళ్ళు రావాలి. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ. I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల ముద్దుకున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా సెల్ఫోన్ సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. ఆహా, వాట్ ఎన్ ఎంట్రీ, వాట్ ఎన్ ఎంట్రీ. ఇవాళ షో మొదలెట్టాలి అంటే మా పాము ముంగీసు ఎక్కడున్నారో కనుక్కోవాలి. సో వాళ్ళిద్దరు కూడా పిలిచేద్దాము. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రష్మి అండ్ సుధీర్. ఇవన్నీ ఇంతకీ నువ్వేంటి ఒక్కడే వచ్చావు? ఒక్కడే వస్తా, నేను ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా. సరే గాని రష్మి ఏది? అయ్యా నేనేం చెప్పా, ఇంత ఫీల్ తో వస్తే నువ్వు కనీసం రెస్పాండ్ అవ్వకుండా నువ్వు అలాగే రష్మి ఏదని అడిగితే ఎలాగా? ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఒక్కడివే వచ్చావేంటి? ఒక్కడే, నేను ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా. అయిపోయింది డైలాగు? అయిపోయింది. రష్మి ఏది? రష్మి రాలేదు భయ్యా. నేను బాయ్స్ కి ప్రాక్టీస్ చేస్తుంటా, రిహార్సల్ చూసి భయపడిపోయి వెళ్ళిపోయింది అనుకుంటా. అంటే నీకు పోటీ రాలేదంటావు? అసలు రష్మి గురించి మర్చిపో భయ్యా. ఇప్పుడు అక్కడ టీం లీడర్ లేరు. అక్కడ నాకు అపోనెంట్ గా ఇప్పుడు కొత్త టీం లీడర్ ఎవరన్నా ఎతకండి. అయినా భయ్యా నాతో పోటీ ఉండాలంటే దమ్ము ఇక్కడ కాదు భయ్యా, ఇక్కడ ఉండాలి. అది నాకు టన్నులు ఉంది. ఈ డి జోడీ సెట్ లోని నాకు పోటీ ఇచ్చేది ఎవరు లేరా? హలో, హూ ఇస్ ఆన్ ద లైన్? అవునండి, ఒక 2 తులాలు అమ్మితే ఎంత ఇస్తారు? 30. చాలా చీప్ గా ఉందండి, అసలు వర్కౌట్ కాదు. లేదు, అసలే అబ్బాయిలో టన్నులు దమ్ముందంట. ఒక 10 పెంచండి. ఏ రష్మి, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒక 2 తులాలు బంగారం అమ్మితే ఎంత రావచ్చు? ఏమన్నా పిచ్చా? 30 కాదు 50 అడుగు ఇటీ. హలో భయ్యా, 50కి తక్కువ కుదరదు. 2 తులాలు అమ్మేది 30 తేవడం ఏంటి? అమ్మాయిలు కనబడితే మోసం చేస్తారు. అసలు పిచ్చిది. మాట్లాడి 50 అడుగు. విన్నారు కదా, 50. ఏంటి భయ్యా, ఏంటి మ్యాటర్ ఏంటి? నీ చైను ఉంగరం అమ్మేస్తుంది ఆవిడ. నీకు దండం పెడతాను తల్లి, నేనే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టుకుని అయ్యి అమ్ముకుని కొనుక్కున్నాను. నువ్వు వాళ్ళ అమ్మే ప్రయత్నాలు చేయొద్దు. ఒకళ్ళంటే ఐడియాలు ఏమన్నా వస్తే నాకే ఫోన్ చేయి, నేనే కొనుక్కుంటాను. 5-10 ఎక్కువైనా సరే. ఏ ఇప్పుడే టన్నులు దమ్ముందన్నావు కదా? అది అల్లు అర్జున్ గారి డైలాగ్ అమ్మా, చూడలేదు నువ్వు సినిమా? ఇంకోటి కూడా అన్నాడు, నేను ఒక్కడినే, నాకు పోటీ ఎవరు లేరు, నాకు నేనే భయ్యా అది పవర్ స్టార్. నువ్వు ఊరుకో, పెద్ద ఏలు పెట్టేస్తావు పక్కన.
ఫ్లోర్ మూమెంట్ చేస్తేనే వస్తుంది. ఈ డి సీజన్ అయిపోయేలోపు ఫ్లోర్ మూమెంట్ కాదు, ఎయిర్ మూమెంట్ కూడా చేస్తాను మాస్టర్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. సరే ఇప్పుడైతే చైన్ మ్యాటర్ తేలేలా లేదు, ఓకే బట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. నైట్ చెప్పింది గుర్తుందిగా? ఏంటిది ఢిల్లీ? గుడ్ నైట్ చెప్పాను, అది గుర్తుందా లేదా అని అడుగుతున్నా. దానికి ముందేం చెప్పావు? నిన్న రాత్రి మాస్టర్ పర్సనల్ గా మా ఇంటికి వచ్చారు. ఆహా, ఏడు మాస్టర్ ఏంటి ఇలా వచ్చారు అని చెప్పారంటే, సుధీర్ నాకు చిన్న బాధ ఉందయ్యా అని చెప్పానన్నారు. ఏడు మాస్టర్ అంటే, నాకు అసలు అమ్మాయిలు ఫాలోయింగ్ లేదయ్యా, నీలాగా బేభత్సంగా అమ్మాయిలు ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పని అడిగారు. ఏమైంది? ఏం లేదు, ఇరుక్కుంటాను. ఏం లేదు మాస్టర్, ఐ వాంట్ ఫాలో సాంగ్ ఏంటి, మీ వెనకాల ఆటోమేటిక్ గా ఫాలో అయిపోతారని చెప్పా. అంతే. మరి ఆయన ఏంటి సదా వెనకాల ఫాలో అయ్యారిందాక? అంటే ఆయన నా అంత అందగారు కాదు కదా, అందుకే ఫస్ట్ మీరు ఫాలో అవ్వండి, తర్వాత మిమ్మల్ని ఫాలో అవుతారని చెప్పామాట. అందుకే ముందు ఆయన ఫాలో అవుతున్నట్టున్నాడు. డోంట్ వెరీ మాస్టర్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, థ్యాంక్ యూ సుధీర్. ఏం లేదు మాస్టర్, చిన్న ప్రాబ్లం. జిటాక్సిన్ 650 అని ఒకటి ఉంది. ఏంటిది? దురదకి తగ్గుతుంది అది వాడితే. నువ్వు సెట్ లో ఎవరిని వదలట్లేదుగా? నీకైనా తెలుసు అసలు రష్మిక ఆ ప్రాబ్లం ఉందని అడిగి చెప్పదు ఏదో జెటాక్సిన్. సో టీమ్ లీడర్స్ ఇక్కడే ఉన్నారు, మా జడ్జెస్ ఇక్కడే ఉన్నారు. సో ఇవాళ మన గెస్ట్ జోడీని కూడా ఇక్కడికి పిలవాలి. ఈ అబ్బాయి అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాడు, జుట్టు పీక్కున్నాడు. అందుకే ఈ అబ్బాయి ప్రేమలో పడిన తర్వాత నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే పాట పాడాడు. వెంటనే మగధీర సినిమాలో ఆ పాట ఆయనకు వచ్చేసింది. తర్వాత అమ్మాయి మనసుని దొంగలా దోచుకున్నాడు. అందుకే యమ దొంగలో నాచోరే నాచోరే పాట వచ్చింది. ఇంకేముంది, లవ్ యూరా అంటూ చిరుతాలో పాట కూడా పాడేశాడు. ఇంకా ఆ తర్వాత ఏముంది, పెళ్ళైన కొత్తలో కొత్తగున్నా అనుకుంటూ ప్రేమ కథ చిత్రంలో పాట కూడా పాడేశాడు. స్వాతి ముత్యంలో ఉండే ఈ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ స్వాతితో పాటు ఆ సింగర్ దీపు కూడా వస్తున్నాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దీపు అండ్ స్వాతి. మిరపకాయ లాంటి పిల్లడంతా, మెరుపు తీగ లాంటి అమ్ముడంతా, క్యూట్ క్యూట్ కొంది కుర్ర జంట. ఓకే, సో దీపు అండ్ స్వాతి, వెల్కమ్ టు డి జోడీ. Thank you so much. యు మేక్ ఏ వండర్ఫుల్ కపుల్. Thank you. యు బోత్ లుక్ సో లవ్లీ. Thank you. అసలు విషయం ఏంటంటే మీరు వచ్చారు కాబట్టి, అండ్ యాజ్ ఎ సింగర్ ఒకవేళ మీ వైఫ్ కోసం ఒక పాట పాడాలి అంటే ఏ పాట పాడాలి? ఓ చలియా నా ప్రియ సఖియా చే జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందెలలో చిక్కుకుంది అది నీ పదముల చేరితినే. సూపర్ సార్, వాట్ ఏ కాంబినేషన్. గరం గరం చిలక అండ్ బ్లాక్ బస్టర్ మీరు పాడారు, సార్ కొరియోగ్రాఫ్ చేశారు అండ్ నేను చూశాను. మెలోడియస్ నంబర్ ఏదో ఇంకో మెలోడీస్ నంబర్ నేనే నానినే. ఐ లవ్ దట్ సాంగ్. యా యా నేనే నానీనే నేనీ నానీనే పోనే పోనీనే నీడై ఉన్నానే. సూపర్, ఎంత బ్యూటిఫుల్ గా మూవీస్ లో పాడుతున్నావు, సూపర్ హిట్ సాంగ్స్ అన్ని పాడుతున్నావు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నావు. Thank you so much and very happy to be here and very happy to be in front of you. సాధారణంగా మా షో స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పోజ్, ఒక మూమెంట్ అన్నమాట మీ ఇద్దరి దగ్గర తీసుకుంటాం. సో డి జోడీ ఇట్స్ డాన్స్ కాబట్టి మీ ఇద్దరు కలిసి ఏదైనా పోజ్ ఇస్తే నేను ఫోటో తీసుకుంటాను. కనబడినా ఓకే, కనుమరుగవుతున్నా ఓకే, కనబడినా ఓకే, కనుమరుగవుతున్నా